డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవును డాక్టర్, విజయ్ని మీరు ఎలాగైనా కాపాడండి. నా ప్రయత్నం నేను చేస్తాను, దిగులు పడకండి. అమ్మా, విజయుడు బాబు, వాళ్ళ బాస్ గారి కారు బెంగళూరు సమీపంలో రిపేర్ అయింది, దానికోసం పోయాడు. ఎప్పుడు వస్తాడు? రిపేర్ అవగానే వస్తాడమ్మా. నాకెందుకు భయంగా ఉంది. నువ్వు ఊరికే భయపడకమ్మా, వచ్చేస్తాడు. అమ్మా, బాగా ఆకలి వేస్తుంది, త్వరగా అన్నం పెట్టమ్మా. రా బాబు. దిగులు పడకన్నయ్యా, దైవ కృప వల్ల అంతా శుభంగానే జరుగుతుంది. రాధా, విజయ్కి మందిచ్చావా? ఇచ్చానండి. కాసేపు ఉండండి, నేను పోయి భోజనం తీసుకొస్తా. విజయ్, నేనే ధైర్యంగా ఉన్నాను, నువ్వెందుకురా దిగులు పడతావు? విజయ్, వెరీ గుడ్ న్యూస్, డాక్టర్ గారు ఇంటికి పోవచ్చని చెప్పారు. కుమార్, వినాయక, వెళ్ళి ఎన్ని రోజులైనా విజయ్ ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో అని ఉత్తరం ముక్క కూడా లేదే. విజయ్, విజయ్, అయ్యో ఏమిట్రా ఇది? నాకెందుకు రా ఈ శిక్ష? ఎంతకు నేనే జన్మలో చేసిన పాపంరా. ఎరా కుమార్, అబ్బాయి ఎప్పుడొస్తాడని అడిగినప్పుడల్లా వస్తాడు వస్తాడు అని సమాధానం చెప్పావే. ఈ దారిలో నాకు చూపించాలనా? అరే విజయ్, రాజా, నా తండ్రి విజయ్, ఆ దేవుడు నీకెందుకు ఇప్పుడు ఇంత దండన విధించాడు? అమ్మా, నా కాళ్ళ మీద నిలబడి తల్లిని కాపాడతానని నేను గొప్ప ప్రగల్భాలు పలికాను. కానీ ఆ దేవుడు రెండు కాళ్ళ మీద నిల్చోవడంలో కష్టం లేదురా, ఒంటి కాలి మీద నిలబడు అని ఒక కాలు తీసుకున్నాడమ్మా. బాబు, విజయ్, ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా? అరే అరే కుమార్, నువ్వైనా చెప్పరా? అరే నువ్వైనా చెప్పరా? నేనే చెప్తామ్మా. నువ్వే ఉద్దేశంతో కార్ డ్రైవింగ్ చేయొద్దని వారించావు నాకు తెలియదు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, పోటీలోనూ పాల్గొన్నాను. అందువల్ల ఏర్పడిన విపత్తేనా ఇది? కాదమ్మా, స్వార్థపరులు కొందరు నా సామర్థ్యానికి మెచ్చి నన్ను స్మగ్లింగ్లో దింపాలనుకున్నారు. ఫలించలే. అందుకు వాళ్ళు ఆగ్రహం చెంది కారెక్కించి చంపాలనుకున్నారు. కానీ ప్రాణానికి వచ్చిన అపాయం ఒక కాలుతో పోయిందమ్మా. అందుకేరా కారు డ్రైవింగ్ వద్దన్నది. నువ్వు విన్నావా? ఏ కారు పోటీ నిర్దయగా నా పసుపు కుంకుమల్ని బలి తీసుకుందో, అదే పోటీ నా కొడుకు కారును కూడా బలి తీసుకుందే. ఏమిటి అనేది? అవును బాబు, మీ నాన్నగారు కారు డ్రైవింగ్ లో నేర్పున్న వ్యక్తి. ప్రైజులు తెచ్చి ఇంట్లో అలంకరించేవారు. కొంతమంది సమాజ విరోధులు తమ ముఠాలో వచ్చి చేరమని వారిని బలవంతం చేశారు. మీ నాన్నగారు ఒప్పుకోలేదురా. అందుకని ఆ పాపాత్ములు ఉద్రేకపడి ధర్మంగా నడుచుకోబట్టి ఆయన్ని చంపారు. దీనికంతకీ కారణం ఆ మెకానిక్ మాణిక్యమే. మాణిక్యమా? వాడు ఎలా ఉంటాడమ్మా? మనిషిని చూస్తే జన్మలో వాడిని మర్చిపోలేవురా. వాడికి ఒక కన్ను కూడా లేదు. అమ్మా, విజయ్ ఇంట్లో లేడా అండి? బాధపడకండి అమ్మా. భగవంతుని లీలా వినోదాలు మానవ మాత్రంలో మనకేం తెలుస్తాయమ్మా. విజయ్ వస్తే ఇది రామనాథం ఇచ్చిపోయాడని చెప్పండి. మేము వెళ్ళొస్తామమ్మా.
నగకి కారకుడు వీడేనా? రే కుమార్, ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకునే వరకు వీణ్ణి జాగ్రత్తగా కనిపెట్టడం నీ బాధ్యత. అమ్మా, వదిలిపెట్టను, విడిచిపెట్టను. నన్ను వదిలిపెట్టి పోవటాన్ని నేను ఒప్పుకోను. అవునరా, నీ ముద్దు మొహం చూస్తూనే ఇంతవరకు నేను బ్రతుకున్నాన్రా. లేదంటే పోయిన మీ నాన్నతో పాటే నేను వెళ్ళిపోయేదాన్ని బాబు. అమ్మా, అన్యాయంగా చంపారు మా నాన్నగారిని. ఆ నరహంతకుల మీద పగ తీర్చుకోవడం కన్నబిడ్డ కర్తవ్యం. వద్దు విజయ్. నా మాట నిలబెట్టుకోనట్లయితే నేను మా నాన్న రక్తానికి పుట్టనట్లే.